ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవదూతలను చూడలేం. అయితేనేం ఆ దేవదూతలకు మనం కనిపిస్తే చాలు కదా. మన గొప్ప నిబంధన దూత అయిన యేసును మనం భౌతిక నేత్రాలతో చూడలేకపోయినప్పటికీ ఆయనను ప్రేమిస్తున్నాం. దీవారాత్రులు ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఆయన క్రింద పరిశుద్ధ దూతల సైన్య సమూహం ఉంటుంది. వారంతా తన బిడ్డలను కనిపెట్టుకుని ఉండి శ్రమలో వారిని కాపాడాలని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. దుష్ట శక్తులు మనకి హాని చేయాలని చూస్తుంటే దేవదూతలు మనకి సహాయం చేస్తుంటారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మన ప్రియ ప్రభు ఇంకా ఆయన దూతలు అప్పుడప్పుడు ఏదో చుట్టం చూపులా మన దగ్గరికి వస్తూ పోతూ ఉండడం కాదు, కానీ మన చుట్టూ తన సైన్యంతో సహా నివసిస్తారు. సజీవుడైన దేవునిలో విశ్వాసం ఉంచిన వారు ఎక్కడ ఉంటే అక్కడ దేవదూతల సైన్యం యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఆ దేవదూతలు విశ్వాసుల చుట్టూ ఉండి కాపలా కాస్తుంటారు. వారికి ముందుగా జయిస్తే గాని ఏ దుష్టశక్తి విశ్వాసుల దగ్గరికి చేరలేరు. దేవదూతలను ఏ దుష్ట శక్తులు జయించలేవు. మనకి స్థిరమైన కాపుదల ఉంది, ఇంకా శాశ్వతమైన భద్రత ఉంది. దేవదూతలే మన నివాసాలకు ద్వారపాలకులుగా ఉంటారు. కాబట్టి హఠాత్తుగా వచ్చి ఎవరో మనల్ని హతం చేయలేరు. శత్రు సైన్య సమూహంలో మన మీద పడి మనల్ని మింగివేయలేరు. మన వాక్య భాగములో విడుదల వాగ్దానం చేయబడింది. మనకు రక్షణ కలగజేసే గొప్ప సైన్యాధిపతి ద్వారా మనకు విడుదల అనుగ్రహించబడుతుంది. మన యుద్ధం ముగిసేంత వరకు ఈ విడుదల మరలా మనం పొందుకుంటూనే ఉంటాం. చివరికి మన యుద్ధ భూమి కాస్త విశ్రాంతి గృహంగా మారిపోతుంది. అట్టి భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ యందు భయభక్తులు కలిగిన జీవితమును కలిగి మీరిచ్చే దేవదూతల యొక్క పరిచర్యను, భద్రతను, కాపుదలను, సహాయాన్ని పొందుకుని జీవించే బాధ్యత మా అందరికీ ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో సహాయం చేసి, అలాగనే ప్రియుడా మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. అలాగనే ప్రియుడా మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోనండి. వివాహములు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేని వారికి మీరు గర్భఫలములు అనుగ్రహించమని, ఎవరికైతే మీరు గర్భఫలములు అనుగ్రహించే వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీరు తీర్చమని, మీ పిల్లల విషయాల్లో అన్ని విషయాల్లో మేలు చేసి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.